హాయ్ ఆల్. చిన్నప్పుడు నేను స్కూల్ అయిపోగానే ఫాస్ట్‌గా ఇంటికొచ్చేసి డిజ్నీ ఎక్స్‌డి, జెటెక్స్ ఇవన్నీ ఒకటే యాక్చువల్‌గా తర్వాత మారుతూ వచ్చాయన్నమాట. అయి పెట్టుకొని తెగ చూస్తుండేమాట నేను చిన్నప్పుడు. దాంట్లో వన్ ఆఫ్ మై ఫేవరెట్ సీరీస్ అయిన 'లీలో అండ్ స్టిచ్' ఇప్పుడు అదే మూవీ లైవ్ యాక్షన్ కింద వచ్చింది. నేను ఆ మూవీ చూసొచ్చా. మూవీ ఎలా ఉందంటే నాకైతే చాలా బాగా నచ్చేసింది. యాక్చువల్‌గా నాకు తెలుసు ఈ మూవీ రివ్యూ నేను చాలా లేట్‌గా పెడుతున్నా అని. కానీ కుదరలేదు. ఫస్ట్ డేనే వెళ్దాం అనుకున్నా కానీ అప్పుడు నేను కొంచెం ట్రావెలింగ్‌లో ఉండే. సో, అందుకని చూడలేకపోయా. కానీ ఎలాగైనా సరే ఈ మూవీ థియేటర్‌లో చూడాలి అని నేను ఫిక్స్ అయిపోయానన్నమాట. ప్లస్ నేను వెళ్ళిన ఊర్లో కూడా ఈ మూవీ నాకెక్కడ థియేటర్‌లో కనిపించలేదు. రాగానే ఫస్ట్ నేను చేసిందేంటంటే ఈ మూవీకెళ్ళొచ్చానన్నమాట. మూవీ ఎలా ఉందంటే మూవీ చాలా బావుంది. మంచి నాస్టాల్జిక్ ఫీల్ ఇచ్చింది. నా చైల్డ్‌హుడ్ డేస్ అని నాకు మళ్ళీ గుర్తొచ్చేలా చేసిందన్నమాట. క్రేజీ అసల. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీలో ఆ కాస్టింగ్ అయితే చాలా పర్ఫెక్ట్ ఉంది. లీలో క్యారెక్టర్ అయిన చిన్న పాప అయితే క్రేజీ అసల. తన క్యూట్‌నెస్ కానీ, తన ఇన్నోసెన్స్ కానీ వేరే. యాక్టింగ్ కూడా చాలా బాగా చేసింది. కొన్ని ఎమోషనల్ సీన్స్ అయితే వావ్! ఆ ఏజ్‌లో నాకేమి తెలీదసల. పిల్ల అయితే క్రేజీ చేసిందసల. ఇంకా ఈ స్టోరీలు చాలులే గానీ, సరే కమింగ్ టు ద ప్లాట్. ప్లాట్ ఏంటంటే స్టార్టింగ్‌లో మనకొక ఏలియన్ ప్లానెట్‌ని చూపిస్తారనమాట. అక్కడ జంబా అనే క్యారెక్టర్ ఉంటాడు. తినెవరంటే ఒక సైంటిస్ట్ మాట. తిను మన స్టిచ్‌ని తయారు చేస్తాడనమాట. ఎలా తయారు చేస్తారంటే స్టిచ్‌ని ఒక ఇండెస్ట్రక్టబుల్ క్రియేచర్ కింద తయారు చేస్తాడు. దాంతో పాటు తన ఇంటెలిజెన్స్ కూడా చాలా హై ఉంటది. తన యాక్షన్స్ కూడా చాలా ఫాస్ట్‌గా ఉంటాయన్నమాట. ఒక క్వీన్ ఉంటదన్నమాట. యాక్చువల్‌గా తనేమంటదంటే నువ్వు దీన్ని సృష్టించావు కదా! నువ్వే చంపేయి అని చెప్పి బెదిరిస్తదనమాట. స్టిచ్‌కి పాపం ఇవన్నీ ఏం తెలీదు. తర్వాత ఏమవుతదంటే ఒక ఇన్సిడెంట్ జరిగి మనోడు అక్కడి నుంచి పారిపోతాడు. స్పేస్ షిప్‌ని తీసుకొని అర్త్‌కొచ్చేస్తాడు. ఇక్కడ నుంచి మనకి కట్ అయ్యి లీలో క్యారెక్టర్‌ని చూపిస్తారు. లీలో అనే పాప చాలా హైపర్ యాక్టివ్. చాలా అల్లరి పిల్లమాట. కానీ ఏంటంటే తినికి ఫ్రెండ్స్ ఎవరు ఉండరు. అది ఏమవుతదంటే తనకి కొన్ని రీజన్స్ ఉంటాయి. వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ మదర్, ఫాదర్ అనేవారు చనిపోతారు. సో, వాళ్ళ అక్కని తినని చూసుకుంటూ ఉంటది. సో, తినకి ఫ్రెండ్స్ ఎవరు ఉండరనమాట. ఒకరోజు ఏం చేస్తదంటే ఇలా తిను ఫీల్ అవుతూ లోన్‌లీగా ఉండడం వల్ల ఒకరోజు ఒక షూటింగ్ స్టార్ అనేది పడతది. ఆ షూటింగ్ స్టార్ ఎవరో కాదు మన స్టిచ్. ఒక స్పేస్ షిప్ ఏసుకొని చెప్పా కదా! అర్త్ ఆర్బిట్‌లోకి ఎంటర్ అవుతాడు. కరెక్ట్‌గా అదే టైంలో కనిపిస్తదనమాట. కనిపించినప్పుడు తిను ఆ షూటింగ్ స్టార్‌ని చూసి ఒక కోరిక కోరుకుంటదనమాట. నాకు ఒక బెస్ట్ ఫ్రెండ్ కావాలి. నన్ను జడ్జ్ చేయకూడదు. నాతో పాటే ఉండాలని చాలా క్యూట్‌గా కోరుకుంటది. అదేమవుతదంటే అది రియల్‌గా జరిగి వీళ్ళిద్దరూ కలిసి ఒక సిట్యుయేషన్‌లో వీళ్ళిద్దరూ కలవాల్సొస్తదనమాట. స్టిచ్ కూడా తెలివైనోడే. ఈ పాపని కావాలనే ఎంచుకుంటాడనమాట. సో, వీళ్ళు అనుకోకుండా కలుస్తారు. కలిసిన తర్వాత వీళ్ళ జర్నీ ఏమైంది? స్టిచ్‌ని వాళ్ళొచ్చి పట్టుకెళ్ళిపోయారా? లేకపోతే స్టిచ్ ఇక్కడ ఉండడం వల్ల అర్త్‌ని మొత్తాన్ని డెస్ట్రాయ్ చేయాలని ట్రై చేశారా? అర్త్‌ని డెస్ట్రాయ్ చేశారా? లేదా? అసల ఈ చిన్న పాప, స్టిచ్ మధ్య రిలేషన్ ఎలా ఉంది? మన లీలో అండ్ స్టిచ్ తను కోరుకున్నట్టుగానే వీళ్ళిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ కింద అలా ఉండిపోయారా? అన్నది మనకు స్టోరీ మాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ చూడడానికి మేజర్ రీజన్ ఏంటంటే ఆ చిన్న పాప మాట. లీలో క్యారెక్టర్. వావ్! చాలా అంటే చాలా బాగా యాక్ట్ చేసింది. తన క్యూట్‌నెస్ అండ్ ఇన్నోసెన్స్ అయితే క్రేజీ అసల. డైలాగ్స్ కూడా చాలా బాగా చెప్పింది. చిన్న కొన్ని డాన్స్ మూవ్‌మెంట్లు కూడా ఇస్తది. చాలా బాగా చేసింది ఆ పిల్లయితే. ఎంత క్యూట్‌గా చేసిందో. అండ్ ఇంకొకటి మన స్టిచ్ క్యారెక్టర్ డిజైన్ గూడా యానిమేషన్ సీరీస్‌కి ఎలా అయితే ఉంటదో సేమ్ అలాగే అడాప్ట్ చేసుకొని చాలా బాగా చేశారు. డైలాగ్స్ కానీ, తన యాక్టింగ్ గానీ వావ్! అది కూడా చాలా బాగుంది. ఈ మూవీలో మనకి కొన్ని ఎమోషన్ సీన్స్ ఉన్నాయి. ఆ ఎమోషన్ సీన్స్ కూడా చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. నేను చెప్తున్నా గుర్తుపెట్టుకోండి. మీరు మూవీ అయిపోయేసరికి లీలో అండ్ స్టిచ్ ఇద్దరితో లవ్‌లో పడిపోతారనమాట. ఇంకొకటేంటంటే ఈ చిన్న పాపైన లీలో మన స్టిచ్‌ని కంట్రోల్ చేసే కొన్ని సీన్స్ ఉంటాయి. అవి చాలా బావుంటాయి. వీడు కూడా దాన్ని ఏడిపిస్తూ ఉంటాడు. అవి కూడా క్రేజీ అసల. చాలా బావుంటాయి. చాలా క్యూట్‌గా అనిపిస్తాయి. మంచిగా ఎంజాయ్ చేస్తారనమాట. మీ ఫ్యామిలీలో గనుక ఎవరైనా చిన్న పిల్లలు ఎవరైనా ఉన్నారనుకో వాళ్ళనైతే ఈ మూవీకి పక్కా తీసుకెళ్ళండి. వాళ్ళు ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు. ఎమోషన్స్, క్యారెక్టర్స్ ఎవ్రీథింగ్ చాలా బావుంటది. మనకి ఎక్కడ ఏ వల్గారిటీ గానీ ఏముండదు. చాలా క్లీన్‌గా ప్యూర్ ఎమోషన్స్ అనేవి ఉంటాయి. సిస్టర్స్ మధ్య బాండింగ్ బావుంటది. ఈ స్టిచ్ అండ్ లీలో క్యారెక్టర్స్ కూడా చాలా బావుంటాయి. వాళ్ళిద్దరి మధ్య ఎమోషన్స్ కూడా చాలా బాగా చూపిస్తారు. చిన్నప్పుడు గనక మీరు ఈ సీరీస్‌ని మిస్ అయితే ఇప్పటికైనా ఏం మించిపోలేదు. మనకి లైవ్ యాక్షన్‌లో కూడా సేమ్ అదే ఇంపాక్ట్‌తో చాలా మంచిగా జెన్యూన్ అటెంప్ట్‌తో మంచిగా తీశారు డిజ్నీ. డిజ్నీకి అసలు మనం పేరు పెట్టలేము. చాలా బాగా తీస్తారు. ఈ మూవీ లైవ్ యాక్షన్ కూడా అంతే బావుంది. సో, మీరైతే ఇప్పుడు వెళ్ళినా సరే మీరు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. నాకు తెలిసి ఈ మూవీకి పెద్ద హైప్ అనేది క్రియేట్ కాలే. అంటే చాలామందికి తెలియకపోవచ్చు. ఎవడో నాలాంటి పిచ్చోళ్ళు కొంతమంది చూసుంటారు చిన్నప్పుడు అంతే గాని అందరికీ తెలియకపోవచ్చు. మీరు మీ ఫ్యామిలీ వెళ్ళండి.
చిన్నపిల్లలు ఎవరు ఉంటే వాళ్ళని కూడా తీసుకెళ్ళండి. ఎందుకంటే థియేటర్‌లో మంచిగా ఎంజాయ్ చేసే మూవీ మాట. ఇంకొకటి ఏంటంటే ఈ మూవీ రన్ టైమ్ కూడా వచ్చేసి మనకి చాలా తక్కువ 1 అవర్ 45 మినిట్స్ అంతే. అండ్ మనకి మూవీ తెలుగు డబ్‌లో కూడా అవైలబుల్‌గా ఉంది. ప్రెజెంట్ నేను ఉన్న రీజియన్‌లో అయితే నాకు అవైలబుల్‌గా లేదు. సో, అందుకని నేను ఇంగ్లీష్‌లోనే చూసా. మీ ఏరియాలో ఉన్న థియేటర్స్‌లో ఈ మూవీ ఆడుతుంటే అస్సలు మిస్ అవ్వద్దు. వీలైనంత త్వరగా చూసేయండి. మంచిగా ఎంజాయ్ చేస్తారు. సరే మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.